వెల్కమ్ బ్యాక్. మనతోటి స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి మధుసూదన్ రెడ్డి. గుడ్ ఈవినింగ్ సార్. మొత్తానికి మళ్ళీ ఏదన్నా తెర వెనక వైసీపీ స్కెచ్ ఏం లేదుగా, ఈ ఉద్యమాలు ఇవన్నీ మళ్ళీ తీసుకొని రావటం అంటే మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అనకుండా నేనే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకి మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మద్దతు ఇచ్చడం, బలపరచడం, అందరం కలిసి విజయవాడ వేదికగా ముందు సమావేశం అవుదాం, తర్వాత మళ్ళీ ముద్రగడ గారి ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఉద్యమాన్ని మళ్ళీ ఎత్తుకుందామని మాట్లాడటం అంటే అది ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఏమో అనిపిస్తుంది. నాకేమంటారు? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు రాజనీస్ యాజమాన్యానికి, వీక్షిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి అన్న పెద్దలు కేఎస్ ప్రసాద్ గారికి, సోదరులు సప్తగిరి ప్రసాద్ గారికి, తమ్ముడు దాసరి కిరణ్ గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు బోండా ఉమా గారు ఏదో మాట్లాడినారు, దానికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారు మాట్లాడారు. ఇప్పుడు ఇది కాపు ఉద్యమం అనేటువంటిది ఒక పెద్ద ఉద్యమం సార్. ఈ ఉద్యమాన్ని ముందుండి ఏ విధంగా ముద్రగడ పద్మనాభం గారు నడిపించారో, ఎంత ప్రయాసాల కోసం నడిపించారో మనం అందరం కూడా చూసాం. ఇప్పుడు తమ్ముడు దాసరి కిరణ్ గారు చెప్తా, ముద్రగడ పద్మనాభం గారు ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని వేరే ఎవరికో క్యారీ చేయాలా అనేటువంటి ఒక విధానంలో తీసుకొచ్చాడు దాన్ని. ఈ ప్రపంచంలో జరిగే ఏ ఉద్యమాలు కూడా ఉద్యమం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయడు సార్. ఈవెన్ తమ్ముడు చెప్పినటువంటి యొక్క ఉద్యమం కూడా, తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో ఉద్యమానికి కేసీఆర్కి ఎవరు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. లాస్ట్లో కేసీఆర్ సమక్షంలో ఈ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రాన్ని సాధించే టైంలో కేసీఆర్ గారికి అంతకు ముందున్నటువంటి నాయకులు ఎవరు కానీ ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ని బలోపేతం చేయలే. ఆయన అంతటికి ఆయన ఆ ఉద్యమాన్ని తీసుకొని ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక నాయకత్వం చాలా మంది చేశారు. ఎవరు కూడా కేసీఆర్కి ఇవ్వలేదు దాన్ని. ఏ ఉద్యమం, ప్రపంచంలో జరిగే ఏ ఉద్యమాలైనా అంతే, ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేయరు, వీళ్ళు నా నాయకుడిని చెప్పడం. ఇప్పుడు ఏమో రేపు కిరణే ఈ స్ఫూర్తితో ఈ ఉద్యమం నడిపించవచ్చేమో, పెద్ద నాయకుడు అవ్వచ్చేమో, ఈ ఉద్యమం కాపు నాయకుడు అవ్వచ్చేమో, చేయించాము, తప్పులేదు. ఎవరైనా సరే ఆ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమంలో నాయకుడు పుట్టి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఉద్యమ స్ఫూర్తి. ఇంకా ఇప్పుడు ఈ యొక్క సభలో తీసుకొచ్చి ఏదైతే ఈ యొక్క ముద్రగడ పద్మనాభం గారి యొక్క సంతాప సభలో ఈ ఎమ్మెల్సీ గారు కానీ, బోండా ఉమా ఎమ్మెల్యే కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని నేను దీంతో నేను నా అభిప్రాయం చెప్తాను. దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు సార్. శ్మశాన వైరాగ్యం అంటే ఒక వ్యక్తి ఒక శవాన్ని తీసుకెళ్లి శ్మశానంలోకి పోయి బూట్ చేసేటప్పుడు, ఏంది ఈ జన్మ, ఎందుకు ఈ జన్మ, మనం ఏం సంపాదించగలము, ఎన్ని ఆస్తులు సంపాదించగలము, చివరికి ఇదే పోవాల్సిందే కదా, మనం చేసే తప్పులు ఎందుకు, మనం చేసే తడకలు ఎందుకు అని చెప్పి ఒక విధమైనటువంటి ఒక వైరాగ్యానికి లోనవుతాడు. ఆ శవాన్ని పూర్తి చేసి శ్మశానం నుంచి బయట రాగానే మళ్ళీ యథావిధిగా వాడి కార్యక్రమాలు, ఆ దండాలు, దాష్టికాలు, అన్నీ ఇంకా వాడికి ఉండేటువంటి నేచర్ని ఫాలో చేస్తాడు. సేమ్ వాడికి ఇద్దరికి కూడా ఇదే స్ఫూర్తి ఉంది అనుకునేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ శ్మశాన వైరాగ్యం ఏదైతే ఉందో ఆ శ్మశాన వైరాగ్యంలో మాట్లాడుతున్నాను అనేటువంటిది నా వాదన. ఇది ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆలోచన విధానాన్ని, కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలా, కాపులకి నేను సహాయపడాలా, కాపు జాతిని నేను రక్షించాలా, వాళ్ళకి రిజర్వేషన్స్ కానీ ఇంకొక కాపు ఈ యొక్క యువత ఏ విధంగా ఆకాంక్షిస్తుందో ఆ ఆకాంక్షలు ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఈ యొక్క కోరిక నాకైతే బోండా ఉమా గారి దగ్గర కనిపించట్లేదు. ఎందుకంటే నాకు రెండు కోణాల్లో బోండా ఉమా గారిని నేను విమర్శించదలుచుకున్నాను సార్. ఒకటి, కాపు కులాన్ని, కాపు ఉద్యమాన్ని, ఈ యొక్క ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ఈ తీరుతుల్ని ఈ సమావేశంలో నాకు మంత్రి పదవి చంద్రబాబు నాయుడిని భయపెట్టి నేను కాపుల్లో ఒక పెద్ద నాయకుడిని ఎజిటేషన్ క్రియేట్ చేస్తాను, మీ పార్టీని ఇరుకుని పెడతాను, లేకపోతే నాకు మంత్రి పదవి వచ్చే ఎక్స్పాన్షన్స్లో అనేటువంటి, అంటే నా ఆలోచన సరళ చెప్తున్నాను సార్. అనే విధంగా బోండా ఉమా గారు మాట్లాడుతున్నారా? అదేవిధంగా నేనేం చెప్తున్నానంటే, మా ఎమ్మెల్సీ గారు సపోర్ట్ చేశారంటే కాపు ఉద్యమానికి నిజంగా బోండా ఉమా గారు చేస్తే కాపులంతా ఐక్యం కావాలనేటువంటి కోరిక బోండా ఉమా గారికి ఉంటే మా ఎమ్మెల్సీ గారు కాదు, మా పార్టీ కూడా ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తుంది. మా కాపులకి వెనుదండు మా వాళ్ళందరూ కూడా ముందుంటారు. ఫస్ట్ ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి యొక్క సంతాప సభలు మాట్లాడినావో, ఆ సంతాప సభ పోయినప్పుడు ముద్రగడ పద్మనాభం ఆశయాల్ని, ముద్రగడ పద్మనాభం ఆలోచనలు కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది, చేయాలా. ఫస్ట్ నువ్వు ముద్రగడ పద్మనాభం యొక్క సంతాప సభలో మాట్లాడేటప్పుడు ఫస్ట్ ముద్రగడ పద్మనాభం పట్ల మీ పార్టీ వైఖరి ఏంది అనేటువంటిది ఫస్ట్ బోండా ఉమా గారు ఆలోచించాలి. బోండా ఉమా గారు ఆలోచించుంటే అదే ఇప్పుడు దాన్ని వినాలంటే మనం ఫస్ట్ టీడీపీ విభేదించారు. అదే ఇది
సౌండ్ పెట్టండి. నా కొడుకు కొట్టుకుని తీసుకెళ్తాం, నా భార్య లంచకనా లేకవే అని రెక్కకి లాగటం అంటే, నా కోడల్ని లంచకనా కొడితే ఇంకెవరండి? అంటే ఇది వినుంటారు సార్. నేను ఎందుకంటే ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎందుకంటే ఇది గుర్తు చేయాల్సిన సమయం కూడా కాదు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేసినా ఎక్కడ టీవీలో వచ్చినా కానీ నేను భయపడి బాధపడి నేను వెళ్ళిపోతాను నేను అనేటువంటి ముద్రగడ నెక్స్ట్ డైలాగ్ అదే, వెళ్ళిపోతాను అనేటువంటి డైలాగ్ చెప్పున్నాడు ఆయన పద్మనాభం గారు. అంటే ఇప్పుడు ఎవరైతే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాపులకి అత్యంత ప్రియపత్రమైనటువంటి నాయకుడు, దైవ సమానమైన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి హత్య కేసులో ఎవరున్నారు? ఇదే విధంగా ముద్రగడ పద్మనాభం గారి ఆలోచన, ముద్రగడ పద్మనాభం గారు ఏ విధంగా మాట్లాడారు, ఏ పార్టీని గురించి మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారు అనేటువంటి ఒక వ్యక్తి సాన్నిహిత్యంలో ఆ వ్యక్తి నడిపేటువంటి ఒక పార్టీలో మీరుంటూ ఈరోజు ముద్రగడ పద్మనాభం ఆశయ సాధనం కోసం నేను పనిచేస్తానని చెప్పి ఆయన సంతాప సభలో తీసుకొచ్చి చెప్పి నేను కాపులకి అందరినీ కూడా